రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రజాసేవ మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే విలువ. ఇదిగో పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతున్న వ్యవహారం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏంటంటే ప్రజాసేవలో ముందుండే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి రాజకీయ కక్షతో టార్గెట్ అయ్యారనే ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. రాయపర్తి మండలం ఊకల్పల్లి దవాఖానకు అవసరమైన 6 కుర్చీలు, బల్లను ఫౌండేషన్ ద్వారా అందించారు. అక్కడి సిబ్బంది కోరిక మేరకే అందించిన ఈ సేవ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఆయన పేరు రావచ్చనే భయం వల్ల ఏకంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి రాయపర్తి మండలంలోని 11 పల్లె దవాఖానాలను మోయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో నిర్మాణం పూర్తయిన 11 పల్లె దవాఖానాలు ప్రారంభించకపోగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నవి కూడా నిలిపివేయించినట్లు ఒక ఆరోపణ. డాక్టర్లకు, సిబ్బందికి మెమోలు జారీ అయ్యాయన్న మాట పెద్ద చర్చకు దారితీసింది. ఇకపై మరో ప్రశ్న: ప్రజల అవసరాలకు అందించిన సేవలను ఎందుకు ఆపాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులకు సహాయం చేయాలి అని పిలుపునిస్తుంటే పాలకుర్తి ఎమ్మెల్యే మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ రాజకీయాలకు రాకముందు నుంచే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్నాను. సామాజిక బాధ్యతతో అందించిన సహాయాన్ని రాజకీయ కోపంతో అడ్డుకోవడం సరైంది కాదు అంటున్నారు. స్థానిక ప్రజలు రాయపర్తి మండల టీఆర్ఎస్ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చి రాజకీయాలను పక్కన పెట్టే ప్రజల ప్రయోజనాలను కాపాడండి అని విజ్ఞప్తి చేశారు.